ఓం శ్రీ గురుభ్యో నమః. భగవత్ తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గురువును ఆశ్రయించిన సత్శిష్యులకు సద్గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గురు ప్రార్థన విశేషాన్ని, గురు ప్రార్థనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని, నిగూఢ రహస్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి గురు ప్రార్థన వచ్చే ఉంటుంది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ గురు ప్రార్థన చేస్తూ పాఠశాలల్లో కానీ ఎక్కడైనా వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా పూజలలో కానీ యజ్ఞాలలో కానీ మొదటగా ప్రార్థించేది గురు ప్రార్థన. మరి ఆ గురు ప్రార్థనలోని ఆధ్యాత్మిక కోణం ఏంటి, ఆధ్యాత్మిక రహస్యం ఏంటి, దాంట్లో నిగూఢ రహస్యం ఏంటి, ఈరోజు విచారణ చేద్దాం. అయితే గురు ప్రార్థన ఎందుకు చేయాలి, ఆ గురు ప్రార్థన తెలిస్తే గురు ప్రార్థనలో ఏముందో ఆ విశ్లేషణ చేస్తేనే గురువు విలువ అప్పుడు తెలుస్తుంది. కాబట్టి గురు ప్రార్థన శ్లోకాన్ని ఈరోజు మనం విచారణ చేద్దాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఉంటారు. అయితే గురు అంటే ఏంటి మొదటగా తెలుసుకోవాలి. గురు బ్రహ్మ అంటున్నాం, గురు విష్ణు అంటున్నాం, గురు మహేశ్వర అంటున్నాం, గురువే సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాం కదా. మరి గురువు అంటే ఎవరు, గురువు అంటే ఏంటో తెలిస్తే బ్రహ్మ అయ్యిందా, విష్ణు అయ్యిందా, మహేశ్వరుడైందా, సాక్షాత్ పరమాత్మ అయ్యిందా, వీటి గురించి ఈరోజు విశ్లేషణ చేద్దాం. గు అంటే అంధకారం, రు అంటే అంధకారాన్ని తీసివేసే స్థితిని రు అంటారు. గు యొక్క శబ్దము అంధకారము, అజ్ఞానము, అవివేకము. రు యొక్క శబ్దము రుకారము అంటే జ్ఞానము, అంటే అజ్ఞానాన్ని తొలగించే శక్తి ఉన్నది అని అర్థం. అంటే గు అంటే చీకటి అంటాము, అజ్ఞానము అంటాము. రు అంటే జ్ఞానము అంటాం. అంటే అజ్ఞానము జ్ఞానము రెండు ఒకటే దాంట్లో ఉన్నాయని అర్థమా? అంటే అజ్ఞానాన్ని జ్ఞానం చే తీసివేయడము. అంటే ఎక్కడైతే గు రు ఉన్నదో, గు అంటే అజ్ఞానము, రు అంటే జ్ఞానము, గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. చీకటి ఉన్నప్పుడు వెలుతురు ఉండదు, వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉండదు. కాబట్టి గు రు అంటే అజ్ఞానాన్ని తీసేసేది. దీంట్లో శ్రేష్టమైనది ఏంటి అంటే రు. రు ఎందుకు? చీకటిని తొలగించేది. కాబట్టి గు రు అంటే చీకటిని తొలగించే శక్తి ఏదైతే ఉందో అది గురు స్థితి. మరి ఇక్కడ గురువు అంటే ఏంటో తెలుసుకుందాం. మొదటగా అజ్ఞానము జ్ఞానము అంటే ఏంటి? అజ్ఞానం అంటే లేనిది ఉన్నట్లు తోచడము, జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్లు తోచడము. మరి ఈ విశ్వం మొత్తం సర్వం కనిపిస్తున్న ఈ నామరూప వస్తుక్రియలన్నీ మనకు కంటికి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు, ఈ విశ్వం లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకు కనిపిస్తుంది కదా. అవి నిజంగానే ఉన్నాయా? అవి ఉన్నట్టు తోస్తున్నాయి కదా. మరి ఇవి ఉన్నాయా లేవా? ఇవి నిజంగా ఉన్నాయా? ఇక్కడ అజ్ఞానం ఏంటి అంటే భ్రమ. ఏంటంటే లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది, ఉన్నది లేనట్లు కనిపిస్తుంది. ఈ లేనిది ఉన్నట్లు కనిపించే దాన్ని తొలగించేవారే రుకారము అంటే జ్ఞానము. ఇప్పుడు మరి ఏది ఉంది, ఏది లేదు? గురు స్థితి అంటే ఆత్మస్థితి. ఆత్మే ఈ సృష్టి అంతటిని సృష్టింపజేసింది. అంటే ఆత్మ లోపలనే అజ్ఞానము జ్ఞానము రెండు సమ్మిళితమై ఉన్నాయి. ఆత్మ మాయచే భ్రమచే, ఆత్మే సంకల్పంచే ఈ విశ్వం వరకు వ్యాపించి ఉంది. ఏమని? ఆత్మయందు ఏక ఆకాశం ఉదయించే, ఆకాశమునందు నీలంబు పుట్టే, నా నీలంబున అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రుని వల్ల అప్పు పుట్టే, అప్పు వల్లను మహాయవని స్థలి పుట్టే, అవనియందు ఔషధులు అమరబుట్టే, ఓషధందున నొరన అన్నంబు పుట్టే, అన్నంబు వలన నరులాది సకల జంతు జాలంబులాయ పరమాత్మ ఈ రీతి మాయ వలన. మాయ ఏంటి? ఆత్మ. ఆత్మ ఏం చేస్తుంది? భ్రమిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? సంకల్పం చేస్తుంది. ఏమని? సృష్టి చేయాలి అని. సృష్టి ఏ విధంగా చేసింది? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీపైన ఔషధాలు, ఔషధాలతో అన్నము, అన్నంతో ఈ సకల జంతుజాలాలు ఏర్పడ్డాయి. ఈ సృష్టికి కారణం ఎవరు? సృష్టిని సృష్టించింది ఎవరు అంటే ఆత్మే. ఆత్మ సృష్టించింది కాబట్టి
ఆత్మ లోపల పరమాత్మ యొక్క జ్ఞానము ఉంది, ఈ సృష్టి జరిగించే సంకల్ప శక్తి ఉంది. కాబట్టి ఈ సృష్టి ఏదైతే అయ్యిందో అది భ్రమ, ఈ సృష్టి ఏదైతే అయ్యిందో అది మాయ, ఈ సృష్టి ఏదైతే జరిగిందో అది అజ్ఞానము. ఈ సృష్టిని సృష్టించింది ఆత్మ అయినా కానీ ఆ ఆత్మ ఈ సృష్టిని లేకుండా కూడా నశింపజేసే శక్తి ఆత్మకుంది. అంటే ఎవరు పుట్టించారో, ఎవరు సంకల్పించారో వాళ్ళే ఆ సంకల్పాన్ని విరమించుకుంటే జ్ఞానం అవుతుంది, సంకల్పించుకుంటే అజ్ఞానం అవుతుంది. ఇప్పుడు వికల్పించుకుంటే జ్ఞానము, సంకల్పించుకుంటే అజ్ఞానము. వికల్పించుకుంటే పరబ్రహ్మ స్థితి, బ్రాహ్మీ స్థితి అవుతుంది. సంకల్పించుకుంటే ఈ విశ్వం, ఈ ప్రపంచం అవుతుంది. ఈ ప్రపంచం ఉన్నదా అంటే భ్రమ చేత క్రియేట్ చేసింది, భ్రమ చేత సృష్టింపజేసింది ఆత్మ. ఆత్మ సృష్టి కాబట్టి, సంకల్పం చేసింది కాబట్టి, ఇమాజిన్ చేసింది కాబట్టి, సృష్టి చేసింది కాబట్టి ఇది తనకు తాను సృష్టింపజేసుకున్నది, తయారు చేసింది ఆత్మ సంకల్పం చే. అదే ఆత్మ సంకల్పం చేయకుండా వికల్పంలో ఉంటే అది జ్ఞానమే. కాబట్టి ఆత్మ లోపల అజ్ఞానము జ్ఞానము మిళితమై ఉన్నాయి. ఆ జ్ఞానము మళ్ళీ పరబ్రహ్మలో ఐక్యమవుతాయి. పరబ్రహ్మ అంటే ఈ బయలు ఏదైతే ఉందో ఆ బయలులోనే ఉంటే అది జ్ఞానము. బయలు కాకుండా నామరూప క్రియలలో తిరుగుతూ ఉంటాయి, నామరూప క్రియలు చేస్తూ ఉంటాయి, ఈ విశ్వాన్ని సృష్టిస్తూ ఉంటే ఇది అజ్ఞానము. ఎప్పుడైతే గురువు స్థితికి వెళ్తామో, గురుతత్వాన్ని పట్టుకుంటామో అంటే అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది చూడు, అది గురుస్థితి. మరి గురు ఏమన్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వర. అంటే ఆత్మే బ్రహ్మ అయ్యింది. బ్రహ్మ అంటే సృష్టి చేయడం, సృష్టించింది. లేని దానిని ఉన్నట్లు సృష్టి చేసింది, అంటే సంకల్పం చేత సృష్టించింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వివిధ కార్యక్రమాలలో, వ్రతాలలో కానీ, యజ్ఞాలలో కానీ, ఏదైనా పూజలు చేసేటప్పుడు సంకల్పిస్తాం. మమోపారిత దుర్తక్ష ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభన ముహూర్తే మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అస్మిన్ వ్యవహారిక నామ సంవత్సరాన్ని, ఈ సంవత్సరాలన్నీ చెప్పుకుంటూ ఏం చెప్తాం? ధర్మ అర్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, ధన కనక వస్తు వాహనాది సిద్ధిరస్తు. ఇవన్నీ కోరుకుంటున్నాం. అంటే కోరికనే సంకల్పం, కోరిక లేకపోవడం వికల్పం. ఎప్పుడైతే కోరిక జనించిందో అది అజ్ఞానము, కోరిక లేకుండా ఉందో అది జ్ఞానము. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన వస్తే, ఆలోచన వచ్చిందా అది అజ్ఞానం కిందికి వస్తుంది. ఆలోచన రహితమైందా అది జ్ఞానం కిందికి వస్తుంది. అయితే ఈ గురు అనేది ఎలా బ్రహ్మస్థితిలో ఉంది అంటే సృష్టి చేసింది. బ్రహ్మ అంటే సృష్టికర్త, గురు బ్రహ్మ అంటే సృష్టి అయింది. అంటే నామరూప వస్తువులన్నిటినీ మనకు కనిపిస్తున్న ఈ విశ్వం లోపల ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నిటిని సృష్టి చేసి పెట్టింది. తర్వాత విష్ణు, విష్ణు అంటే వ్యాపకం చేసింది. విష్ణు స్థితి అంటే వ్యాపించడం. బ్రహ్మ అంటే ఉత్పత్తి అవ్వడం, విష్ణు అంటే వ్యాపకం అవ్వడం, మహేశ్వర స్థితి అంటే లయం అవ్వడం. అంటే ఏది పుడుతుందో అది వ్యాపకం అవుతుంది, ఏది వ్యాపకం అవుతుందో అది నశిస్తుంది. ఇది త్రిపుటి అంటే ఈ త్రికోణము అంటే ఉత్పత్తి, వ్యాపకము, లయము. ఈ మూడు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో అది ఆత్మ సమక్షంలోనే జరుగుతుంది. ఈ మూడిటిని ఎప్పుడు గ్రహించాలి? ఈ మూడు నిజంగానే ఉన్నాయా, ఈ మూడు నిజంగానే జరుగుతున్నాయా అంటే రుకారాన్ని పట్టుకుంటే, అంటే జ్ఞానాన్ని పట్టుకుంటే ఈ మూడు లేవు, కేవలం ఉన్నది జ్ఞానం, బయలే ఉన్నది అనే స్థితికి వస్తాం. ఉన్నది కేవలం బయలు, బ్రహ్మం, కేవల బ్రహ్మం. అంటే ఈ బయలు స్థితి, ఏమి లేని స్థితి, కేవలం ఉన్నది. బట్ట బయలు అంటే ఉన్నది, కేవలం ఉన్నది. ఇప్పుడు మన ముందు బట్ట బయలే ఉంది, దానిని మనం గ్రహించాలి. ఆ స్థితిలో అంటే ఏ నామరూప వస్తువులు మనకు కనిపించకుండా కేవలం బ్రహ్మము, ప్రకాశ బ్రహ్మము మనకు కనిపిస్తూ ఉంటే అది రుకారము. అంటే ఆత్మ లోపల రెండు తత్వాలు ఉన్నాయి. సృష్టింపజేసే సృష్టి శక్తి ఉంది, మళ్ళీ దాని లోపలనే ఈ సృష్టి చేయకుండా అచల స్థితిలో ఉండే ఈ పరబ్రహ్మ బ్రాహ్మీ స్థితి, ఈ బయలు స్థితి కూడా ఉంది. కాబట్టి గురువే బ్రహ్మ అంటే ఆత్మనే ఈ సృష్టి జరిపించింది. ఈ సృష్టిని వ్యాపకం చేస్తుంది ఆత్మే, ఈ సృష్టిని లయం చేస్తుంది ఆత్మే. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ గురుతత్వమే సాక్షాత్ పరబ్రహ్మ. సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మము, అంతటా నిండి ఉన్న అచలము, ఉన్నది కేవలం ఒక్కటే
స్థితి. అదేది చెప్తుంది? మళ్ళీ ఆత్మే చెప్తుంది, ఎరికే చెప్తుంది. అంటే ఇప్పుడు లేనిది లేనట్టు చూపించేది ఎరికే, లేనిది ఉన్నట్టు చూపించేది ఎరికే, లేనిది లేని దానిలాగానే చూపిస్తూ ఉన్న బయలుని చూపించేది కూడా ఎరికే. అంటే బయలు లోపల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి, కేవల జ్ఞానం కాబట్టి సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఏకైక సాకార మూర్తియే గురువు. ఇప్పుడు సాకారం మాట్లాడుతుంది అంటే దీంట్లో ఒక నిరాకారమైన ఆత్మతత్వము ఉంది. ఆత్మే గురువు. కాబట్టి ఆత్మస్థితిని అజ్ఞానానికైనా జ్ఞానానికైనా రెండుటికి ఆలంబన చేసి ఉంది ఆత్మ. ఆ ఆత్మని మనము ఏ విధంగా పట్టుకుంటున్నాం? ఆత్మని మాయ చేత భ్రమ చేత పట్టుకుంటే మనం నిత్యం భ్రమిస్తా ఉంటే, లేనిది ఉన్నట్టుగా చూస్తా ఉంటే మనకు లేనిది ఉన్నట్టుగానే తెలుస్తుంది, కనిపిస్తుంది. పచ్చ కామెల్ రోడ్కి లోకమంతా పచ్చ కనిపించినట్టు, అజ్ఞానికి మొత్తం అజ్ఞానంతోనే కనిపిస్తుంది. ఎట్లా అంటే లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. అదే జ్ఞానికి ఇది లేదు, ఇది ఉన్నది. నామరూపాలు కనిపిస్తున్నాయి అన్ని, ఈ విశ్వం లోపల ఏవేవి ఉన్నాయో అవన్నీ లేవు. ఇది ఎవరి సృష్టి? నా సృష్టి. విశ్వ సృష్టివి నీవు, విశ్వేశ్వరుడవు నీవు, విశ్వవ్యంధుడవు నీవు, విశ్వమే నీవు. మనమే మన ఆలోచనే విశ్వ సృష్టి. ఆలోచన వచ్చిందా, ఎక్కడ దృక్కు అవుతుంది, అక్కడ దృశ్యం కనిపిస్తుంది అంటే ఆ సృష్టి ఎవరు జరిపిండ్రు? లోపల ఉన్న ఆత్మ చేసింది. కాబట్టి ఆత్మ మనసు రూపేణ ఈ దృక్కు ద్వారా బయటకి చూస్తూ ఊహిస్తూ భ్రమిస్తూ భ్రాంతి చెందుతుంది. అదే ఆత్మ తన నిజ స్థితిలో ఉంటే, జ్ఞాన రూపకంలో ఉంటే అది బ్రాహ్మీ స్థితి లోపల ఉంటుంది. అంటే వ్యష్టి పోయి సమిష్టి లోపల ఎప్పుడైతే కలుస్తుందో, వ్యష్టి జ్ఞానము పరిపూర్ణమైన సమిష్టి జ్ఞానంలో ఎప్పుడైతే తన స్వస్వరూపాన్ని గుర్తెరుగుతుందో అది జ్ఞానము. కాబట్టి గురువు చీకటి ఉంది, వెలుతురు ఉంది అంటే చీకటిని తొలగించేది ఆత్మే, మళ్ళీ చీకట్లో పడేసేది కూడా ఆత్మే. ఆత్మ ఉంటేనే కదా మనం బ్రతికి ఉన్నాము, ఆత్మ ఉంటే కదా సకల కార్యాలు చేస్తున్నాము. అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఓ పురాణాల ద్వారా తెలుసుకున్నాం. ఏమని? పార్వతీమాత గణపతిని సృష్టించింది అని. పరమేశ్వరుడికి తెలియకుండా, అంటే ఈశ్వరుడికి తెలియకుండా, ఈశ్వరుడు అంటే శంకరుడు అనుకున్నాం, శివుడికి తెలియకుండా పార్వతీమాత గణపతిని సృష్టించింది. మరి గణపతిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించింది? సంకల్పం చేసి సృష్టించింది. అదే గణపతిని సృష్టించకుండా ఉంటే విశ్వం లేదు కదా. గణపతి అంటే ఏంది? కనిపిస్తున్న ఈ విశ్వం లోపల ప్రతిదీ గణపతి తత్వమే. ఆ గణపతి తత్వమే ఈ సృష్టి. ఎప్పుడైతే గణపతి తత్వాన్ని మనము గణపతి నుండి మహాగణపతి ఎప్పుడవుతామో, అంటే ఈ జీవాత్మ నుండి నేను జీవాత్మ కాదు సాక్షాత్ పరమాత్మని, నా లోపల రెండు ఉన్నాయి. ఏమున్నాయి? శక్తి ఉంది, జ్ఞానం ఉంది, ప్రాణం ఉంది, జ్ఞానం ఉంది, అఖండమైన జ్ఞానం ఉంది, అర్ధనాదీశ్వర తత్వం ఉంది. కాబట్టి గురువు అని అర్థం. అయితే ఈ అర్ధనాదీశ్వర తత్వాన్ని ఎప్పుడైతే గణపతి ఆశ్రయిస్తాడో, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడో, అప్పుడు ఆత్మ పరమాత్మలో సంయోగం చెందుతాడు ఈ జీవాత్మ. అందుకని ఇక్కడ మనకి ఒక ఇట్లా మన ఋషులు ఈ విధంగా మనకు అందించారు. దాన్ని మనం ఈ విధంగా దాని లోపల ఉన్న ఆంతర్యాన్ని, నిగూఢ రహస్యాన్ని ఈ విధంగా విచారణ చేస్తూ ఉండాలి. అలాగే గురు అనేది, గు అంటే జ్ఞానము, రు అంటే చీకటి. అంటే రెండిట్లో గురు పరమాత్మ అంటే అర్ధనాదీశ్వర తత్వం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనము భ్రమిస్తూ ఉన్నామో, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమిస్తూ ఉన్నామో అది మనకు చీకటి. ఈ లేనిది ఉన్నట్లు చూసే దృష్టి మనకు లేకుండా కేవలం జ్ఞానం ఉంటే ఉన్న బయలును చూస్తూ ఉంటాం కాబట్టి అది జ్ఞానం. కాబట్టి గురువు, సాకార గురువు ఆ జ్ఞానాన్ని అందిపొంది ఉంటారు. అంటే ఆత్మతత్వాన్ని, అంతటా ఉన్న అచలతత్వాన్ని, సర్వవ్యాపకమైన బయలుని, అంతటి స్థితిని ఎదిగి చూసి ఉంటారు. సాధన చేత అంతరంగమందు అనుభవిస్తూ, అంతరంగమందు అనుభవించినదే బహిర్గతంగా కూడా అదే ఉంది. అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనం లాగా అలాగే ఉంది అని
గ్రహించేవారు గురువు కాబట్టి గురువును ఆశ్రయించిన శిష్యులకు కూడా సాధన సిద్ధాంతాలను చెప్తూ దాని ద్వారా తద్వారా ఏమంటారు నిత్య వస్తు వివేక జ్ఞానాన్ని ఇస్తూ, అంటే ఏది ఉంది ఏది లేదు, ఏది లేదు ఏది ఉంది, ఉన్నది మనకు కనిపిస్తుంది, కనిపిస్తున్నదంతా ఉన్నదా, ఈ తారతమ్యాలను నిత్య వస్తు వివేక జ్ఞానాన్ని ఇచ్చేది గురువే కాబట్టి గురువును ఆశ్రయించినప్పుడు అంటే గురుమూర్తి జ్ఞాన స్వరూపుడు, అంటే చీకటిని పోగొట్టి వెలుతురుని ఇచ్చేవాడు, అంటే మన లోపల ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవారు. అజ్ఞానం ఏంటి? లేనిది ఉన్నట్లు దోస్తుంది, ఉన్నది లేనట్లు దోస్తుంది. ఈ స్థితిని మనకు తొలగించేవారు కేవలం గురువే కాబట్టి. ఎందుకు గురువు? ఆల్రెడీ గురువు దాన్ని గుర్తెరిగిండు కాబట్టి గురువైండు. కాబట్టి గుర్తెరిగిన వారి దగ్గరకు వచ్చి అడిగితే వాళ్ళు ఉన్నది ఇది బెట, లేనిది ఇది, ఉన్నది లేదని అనుకుంటున్నావు, లేనిది ఉన్నది అనుకుని భ్రమిస్తున్నావు, ఇది కాదు ఉన్నది ఈ విధంగా ఉన్నది అని సాధన చేత, శాస్త్ర పరిజ్ఞానం చేత, సత్సాంగత్యం చేత, నిత్యం అనుష్ఠాన క్రమేణ సాధన ప్రతిరోజు చేసుకుంటూ సాధన సిద్ధి పొందిన తర్వాత నీకే అర్థమవుతుంది అని ఆ గురువు గారు ఆ శిష్యుడికి ప్రబోధిస్తే ఆ శిష్యుడికి అప్పుడు గురుతత్వం తెలుస్తుంది. గురుతత్వం అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారు. గురుతత్వం అంటే అర్ధనాదీశ్వర తత్వము. గు చీకటి అంటే భ్రమ, రు అచలం. భ్రమ తొలగితే అచలం అవుతావు, అచలం పట్టుకోకపోతే భ్రమలోనే ఉంటావు. కాబట్టి పరిపూర్ణమైన గురువుని ఆశ్రయిస్తే భ్రమేది, అచలమేది, కదిలేది ఏది, కదలనిది ఏది, అది రహస్యాన్ని గురువే విపన్నం చేసి చెప్తాడు. సాధనతోటి నీకు అనుభూతిని కూడా చెందింపజేస్తాడు. కాబట్టి గురుతత్వము ఈ విధంగా ఉంటుంది. అందరికీ జై గురు. ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అది తలుచుకున్నప్పుడల్లా, ఆ శ్లోకం తలుచుకున్నప్పుడల్లా ఈ భావన, అజ్ఞానం ఏది, జ్ఞానం ఏది, భ్రమేది, ఈ కదిలేదేది, కదలనిదేది, ఆ బ్రాహ్మీ స్థితి ఏది, బట్టబయలేది, ఇవన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చినప్పుడు ఆనంద బాష్పాలు రోమాంచితం అవుతా ఉంటాయి, తన్మయత్వం అవుతుంది. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి అన్నట్టు ఆ స్థితిని ఆ గురు శ్లోకం గుర్తు చేస్తుంది. ఆ గురు శ్లోకం గుర్తు చేసి అలా అంత నిగూఢమైన రహస్యం ఉంది కాబట్టి గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఆ శ్లోకం యొక్క రహస్యము, ఆ స్థితిని అనుభవింపజేస్తారు. కాబట్టి సద్భక్తులు, మోక్షాపేక్ష కలిగిన సద్భక్తులందరూ గురువుని ఆశ్రయించండి, గురువుకి సేవలు చేయండి. గురువుకి సేవలు చేస్తూ, సాధన చేస్తూ గురుతత్వాన్ని పొంది ఆ గురుతత్వాన్ని తోటే అంతటా ఉన్న అచలాన్ని గుర్తెరగండి. జై గురు. సర్వే జన సుఖినో భవంతు. మరోమారు అందరికీ జై గురు. జై గురుదేవ.